ఘటన. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా అంటూ ఒక చక్కని స్కిట్ తో మన ముందుకు వస్తున్నారు యంగ్ యోధాస్ అండ్ బుట్టబొమ్మలు. లెట్స్ వెల్కమ్ దెమ్. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఆప్కో వారు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి కదా. అయితే ఈ సంక్రాంతిని మన సొంత ఊరిలో జరుపుకుంటే ఎట్లా ఉంటుందా అని ఆలోచించి ఈ కొలంబస్ లోనే ఉన్న చిన్నారులతో కలిసి ఒక చిన్న నాటకాన్ని ఏర్పాటు చేశాం. ఈ నాటకం ఉద్దేశం ఒక్కటే అండి, మన పిల్లలతో తెలుగు మాట్లాడించడం, సంక్రాంతి ఉద్దేశాన్ని తెలియచెప్పడం. వీళ్ళు తెలుగు చాలా బాగా మాట్లాడారండి. కాకపోతే అక్కడక్కడ వారి మాట తీరును మీరు కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. ఇక చూసేద్దామా? ఏమండి, ఇంకా నిద్ర లేచారా లేదా? అయినప్పుడే 5 అయింది. ఇవాళ సంక్రాంతి పండగ. పిల్లలు కూడా వచ్చారు అమెరికా నుండి. తొందరగా లేచి ఆ భోగి మంటలు ఏర్పాట్లు చేయండి. అసలు నేను పడుకుంటేనే కదా మాట్లాడుతూనే తెల్లారిపోయింది. అసలు టైమే తెలియలేదు. నా మనసులో లేచిందా? ఇంతకీ మన గోవింద్ ఎక్కడా? రే గోవిందు, ఎక్కడా? ఆ ఆకు కలుస్తుంది. అసలు నిమిషంలో లేదు. గుడ్ మార్నింగ్ అయ్య గారు. ఎప్పుడో లేచి పాలు పెట్టి తండ్రి, హాట్ నీళ్ళు పెట్టి చపాతి. ఏరా పొద్దున్నే తికతికగా మాట్లాడుతున్నా? రాత్రి తిన్నది అరగలేదా? అయ్యగారు, లాస్యమ్మ గారు ఇంగ్లీష్ నేర్పించింది. మీకు రాదు కదా, అందుకే అర్థం కావటం లేదు. పాలు పితికాను, వేడి నీళ్లు తయారుగుంటాయి స్నానానికి అని చెప్తున్నాను అయ్యగారు. ఏది చేపలే అదవా, భోగి మంటలు ఏర్పాటు చేశావా? ఇదిగో వెళ్తున్నాను అయ్యగారు. భోగి మంటలురా. చిన్నప్పుడు ఈ భోగి మంటల గురించి ఎంత ఎదురు చూసేవారు తెలుసా? భోగి మంటలు అంటే లాస్య తల్లి, బఘ అంటే మంట లేదా వేడి. ఈ మంటలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ సీజన్ చాలా చల్లగా ఉంటుంది కదా, డిసీజెస్ కూడా తొందరగా వస్తాయి. ఈ మంటల్లో వేసే కర్రల్లో మెడిసిన్స్ ఉంటాయి. మనం ఇక్కడ కూర్చుని ఆ గాలిని పీలిస్తే మనకు హెల్త్ కి కూడా చాలా మంచిది. పదండి, మనం కూడా భోగి మంటల దగ్గర
కూర్చున్నా. అత్తయ్య, అమెరికాలో మా ఊళ్ళో కూడా ఆప్కో వాళ్ళు భోగి మంటల ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు. మేము వెళ్ళాం కూడా. ప్రతి రైతు గుండెకు పండుగలు, ఇటు పిండి వంటల గుమగుమలు, అటు బొమ్మల కొడువుల సరిగమలు. భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుషు పోసే. కనుమ నాటి యోగం, గోవులకు శాంతం, పశువుల పాదాలు మొక్కి రైతు తరించే. భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుషు పోసే. కనుమ నాటి యోగం, గోవులకు శాంతం, పశువుల పాదాలు మొక్కి రైతు తరించే. ఏ సంతోష్, ఎప్పుడు వచ్చావరా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఒరే శ్రీను, ఎలా ఉన్నావురా? అవునురా, చాలా రోజులైంది మనం కలిసి. నేను నిన్ననే వచ్చాను. తీసి మోగి మంత్రంలో సంకురాత్రి కాగా ఉంగే పాలు అందరి పాలు హాయిగా. అరే రవి, నువ్వు అస్సలు మారలేదురా. ఏం చేస్తున్నారా మీరు? నేను సూపర్ రా, వ్యవసాయం చేస్తూ ఊళ్ళోనే ఉంటున్నా. నేను బాగానే ఉన్నానా? బట్టి షాప్ పెట్టుకున్నాను, బాగానే నడుస్తుంది. సారు, ఈ షాప్ లో నేను కొనుక్కున్న 17కి చిల్లు పడింది. మార్చి ఇక్కడ ఇస్తారా వస్తే? ఏరా తమాషా ఉందా? ఎప్పుడు 4 సంవత్సరాలు ఒరే, రోజు మనం అందరం గాలిపటాలు దగ్గర వేయాలి. ఒరే సంతోష్, మన మాస్టారు ఏమి చెప్పేవారో గుర్తుందా గాలిపటాల గురించి? ఓ అదా, సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరేయడం వల్ల సూర్యకిరణాలు మన బాడీకి విటమిన్ డి అందిస్తాయని మన మాస్టారు చెప్పేవారు. మరి పదండి ఇంకా. నాలోనే తాగాలి, మీకు ఇమ్మని చెప్పింది. అదిగో ఆ బాక్స్ లో ఉంది. ఒరే గోవిందు, ఈ అమ్మాయి రామయ్య మనోరాలు కదా? ఏంట్రా ఏంటో తమ్ముడిగా ఉంటుంది? నాకు వచ్చిందే 4 ఇంగ్లీష్ పదాలు. అదే మామ, అమ్మగారు ఏమో పాయసం పట్టింది, తినండి అని చెప్తుంది. అవునా? ఇవ్వు, కొంచెం రుచి చూద్దాం. ఒరే, ఇది పేడరా? నిన్ను నాకు తెలియదు మామ, దగ్గట్టే పేడని. నువ్వైనా చెప్పచ్చు కదా లాస్యమ్మ. కొబ్బరిమల గురించి పంపినట్టుంది.
రాస్య దగ్గరికి వెళ్ళకు, జర్మ్స్ ఉంటాయి, మళ్ళీ సిక్ అవుతాం. బాబు గారు బాగున్నారా? మీరు ఊరుకోండి బాబు. ఆవు పేడతో లాభాలు మాకంటే మీ అమెరికా వాళ్ళే ఎక్కువ చెప్తున్నారు కదా. ఆవు పిడకలు 1000 రూపాయలంటగా మీ పట్టణంలో. అమ్మా, గొప్పెమ్మ అంటే ఏంటమ్మా? రాస్య, గొప్పెమ్మ అంటే గోదాదేవి, ఆవు గౌరీదేవి అవతారం. అందుకే గొప్పెమ్మని తొక్కుకూడదు. చెప్పాలంటే జెమ్స్ ని ఇంట్లోకి రానివ్వకూడదు. ఈ గొప్పెమ్మలు హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. మనమ్మ ఎవరో వెయిటర్స్ వచ్చారు, ఎలానోకి కాల్ చేయాలి. వాళ్ళని హరిదాసులు అంటారు. ఇవాళ పండగ కదా, అందుకే దానం ఇస్తే తీసుకుందామని వచ్చారు. సంక్రాంతి రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు వీధుల్లో అలా హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. అవునమ్మా, ఎవరైనా దానం చేస్తేనే తీసుకుంటాము. నా తలపై ఉన్నది అక్షయ పాత్ర. ఇంకొక విషయం తెలుసా, మేము రోజంతా ఉపవాసం ఉంటాము. ఈ పాటలో వేసిన వస్తువులన్నీ అన్నదానానికి కూడా వాడుతాము. అవునా, నేను కూడా దానం వేస్తున్నానమ్మా. ఇదిగో ఇవి 1000. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, మారమణ గోవిందో హరి. అక్కడ పాత బట్టలు పెట్టాను, తీసుకెళ్లి బసవన్నకి ఇవ్వు. బసవన్న, అదిగో చూడు, బంగారు తల్లి నీ కోసం చీర తెచ్చింది. నా కోసం నేను దొరుకుతున్న చొక్కా తీసుకొచ్చింది. ఇంతల పాది సల్లగుండాలని మనసారా దీవించు. అయ్యారు ఇక్కడ చేతికి బట్టలు ఎప్పుడు ఇవ్వరే.
అబ్బాయి వాళ్ళు వచ్చారు కదా అమెరికా నుంచి పండక్కి. అవును మాస్టారు, పిలుస్తాను ఉండండి. అరే సంతోష్, రమ్య, ఒకసారి బయటికి రండి. నమస్కారం మాస్టారు, ఎలా ఉన్నారు? బాగున్నానురా, వయసు మీద పడింది, ఏదో కాలక్షేపం చేస్తున్నాను. ఈ అమ్మాయి కూతురా? అవును మాస్టారు. నేను చిన్నప్పుడు మీ నాన్నకి ఎట్లా పనిష్మెంట్ ఇచ్చేవారు నాకు తెలుసా? రోజంతా గోడ కుర్చీ వేయించి వాడిని. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం మాస్టారు. ఇదిగో ఈ శ్రీను గారు గుణంతో తప్పు చెప్పాడు అని రోజంతా ఎంతగా నిలబెట్టాడు. మళ్ళీ ఎప్పుడు తప్పు చెప్పలేదు కదరా? అవును మాస్టారు. ఇంకా ఈ రవి లెక్క పెట్టచ్చు ఎన్ని రోజులు స్కూల్కి వచ్చేవాడు. మీ నాన్న పోయినసారి కలిసినప్పుడు ఈ రాగం లేదు అన్నారు, కానీ వచ్చారు. చాలా సంతోషం. సంక్రాంతి అంటేనే కుటుంబంతో జరుపుకునే పండగ బాబు. మీరు ఎప్పుడు ఇలా వస్తూనే ఉండాలి. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, నువ్వు కొలంబస్ లోనే కదా ఉండేది, అక్కడ అక్కో వాళ్ళ సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారని చెప్పారు. ఇక్కడికి రాలేకపోతే అక్కడ మన తెలుగు వారి అందరితో పండుగ కలిసి చాలా బాగా చేసుకోవచ్చు. అవును మాస్టారు. సరే మరి, మళ్ళీ కలుద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆగండి, అప్పుడే అయిపోలేదు. అసలైన సంక్రాంతి సంబరం ఇంకా చాలా ఉంది. ఒక్కరోజు తోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి పొడికిందో ఏ పూల పడుతుందో ఎంత దూరం వెళ్ళిందో
ready everyone? Aradya, sini ka. ముందు పంపించా పాప మీటర్లో చిన్న I request आपको EC team please join on the dance please. Get ready here everyone. Adya. Okay, ready? Okay, in the meantime, చిన్న announcement అండి. We have found some items, sir. So, if you have lost anything, stage backstage రండి. So, if it is yours, you can claim it. If it is not, we'll sell it. అక్టోబర్ సంక్రాంతి పండుగ నచ్చిందా అండి? ఈ చిన్న చిన్న పిల్లలతో ఎలా ఉంది? ఒక్కసారి గట్టిగా, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ. దీనికి అంతటికి రూపకర్త కాళీ చిన్నల్లి గారు, శిల్పా గారు. Kite making winners and Rangoli winners, please backstage కి రావాలి. Kite making winners and Rangoli winners, please backstage కి రావాలి. ఈ స్కిట్ కి రూపకర్త కాళీ గారు అండ్ శిల్ప గారు అయితే ఈ చిన్నగా చిన్నారులతో డాన్స్ చేయించింది ఉమా గారు. చాలా క్యూట్ గా చాలా చక్కగా చేశారు. పెద్దలు పిల్లలు కూడా. పిల్లలు పెద్దల్లాగా చేశారు, పెద్దలేమో పిల్లల్లాగా చేశారు. బాగుంది కదా చూడటానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి.